హలో హాయ్ నేను సుమతి వెల్కమ్ టు సుమలెక్స్. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మేమంతా కలిసి నైట్ ఒక చిన్న ఫ్యామిలీ ట్రిప్ వేసుకున్నాం అన్నమాట. వెళ్ళడానికి వీళ్ళిద్దరు కూడా వచ్చారు. ఏరా బిగుసుకుపోయినావా? రారా, ఇదిగో ఇదిగో కొత్త వాళ్ళు మా బంధువులా? అవునా? ఎప్పుడు చూడలేదురా నిన్ను నేను. నిన్నెప్పుడు కొండగుంట్లో చూడలేదే. అది వాడు చూడండి, మా సూర్య. ఎవర్రా మీరు కొత్త వాళ్ళు అంటే మీ బంధువులు కదా అంటున్నాడు. మా సిండిల్లా అండి. ఎప్పుడో ఒకసారి వస్తుంది అన్నమాట. ఎప్పుడో ఏంటో అప్పుడప్పుడు మాత్రమే. ఎప్పుడో ఒకసారి చూస్తుంటారు అనుకుంటాను ఆ వీడియోలో. అప్పుడెప్పుడో బుజ్జి అప్పుడు జాన్సన్ పెళ్ళైనప్పుడు చేసాము చూడు పిండి వంటలు, అప్పుడు చూసారండి. మర్చిపోయి ఉంటారు. మళ్ళీ ఇప్పుడు మా సిండ్రిల్లా అన్నమాట. లేదులేండి, మళ్ళీ మధ్యలో మా మంగమ్మ వంటలు, మా మంగమ్మ అన్నాలు పెట్టింది కదా స్లాబ్ పోసినప్పుడు, అప్పుడు కూడా వచ్చిందిలే. నేను మర్చిపోయాను. సో అప్పుడు అలా అప్పుడప్పుడు మాత్రమే, చాలా రేర్గా చూస్తూ ఉంటారు. ఇప్పుడు వచ్చేస్తారు, కానీ నేను కూడా ఇంకా రెడీ అయిపోతా. ఇప్పుడు వచ్చేస్తారు. ముందు మీరు వచ్చారు కదా, తర్వాత వాళ్ళు వస్తారు. ఒక్కొక్కరు వచ్చేస్తారు. ఓయ్ చూస్తావులే, ఇప్పుడు చూద్దులేరా. వచ్చేస్తా ఉంటారు, వస్తారులే. ఇప్పుడు అందరం వెళ్తాం కదా, ఇంకా అందరూ వస్తారండి. ఇప్పుడు ఫస్ట్ వీళ్ళు వచ్చారు, ఇక ఇప్పుడు నేను కూడా రెడీ అయిపోతాను అన్నమాట. నేను కూడా రెడీ అయిపోయానండి. ఇక మా బుజ్జి వాళ్ళు కూడా డ్యూటీ నుంచి వచ్చేసారు. ఇక మా వాళ్ళు కూడా వస్తారన్నమాట ఊరి నుంచి. మా మాధవి, మా అక్క వాళ్ళంతా కూడా వస్తారు. సో వాళ్ళు వచ్చిన తర్వాత అందరం కలిసి బయలుదేరుతాం. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, ఒక చిన్న ట్రిప్కి వెళ్తున్నామని, ఫ్యామిలీ ట్రిప్. సో ఆ ట్రిప్కి వెళ్తున్నాం అన్నమాట. 1 నైట్ స్టే అన్నమాట. ఇదిగోండి, మా అక్క వాళ్ళు కూడా వచ్చేసారన్నమాట. మా మాధవి, మా అక్క, మా మంగమ్మ, అలాగే మా పిన్ని కూడా ఉందన్నమాట. ఈసారి మా పిన్ని కూడా వచ్చింది. అందరైతే వచ్చేసారు. బుజ్జి వాళ్ళు కూడా ఫస్ట్ డ్యూటీ నుంచి ఎట్టే వచ్చారన్నమాట ఇంటికి. అప్పుడు అందరూ శారీలు కట్టుకొని ఉన్నారు మా బుజ్జి వాళ్ళు కూడా. ఆ రోజు శ్రావణ శుక్రవారము, అందుకే మంచిగా రెడీ అయ్యి పోయినారన్నమాట డ్యూటీలకి. ప్రతిరోజు డ్రెస్సులలో వెళ్ళిపోతారు, ప్రత్యేకంగా అలాంటి రోజులలో శారీలు అలా వేసుకుంటారు కదా. సో అలా శారీ కట్టుకొని ఉన్నారండి మా విమల, మా బుజ్జి కూడా. నేను అప్పుడు వీడియో తీసుండాల్సింది. నేనేమో రెడీ అవుతూ ఉన్నా, వాళ్ళేమో వచ్చారు. ఇక ఇంట్లో పాలు కూడా లేవు. పాలు ఉంటే వాళ్ళని అక్కడ ఆపేసేదాన్ని, అంటే పాలు అయిపోయినాయి అంటే టీ పెట్టేదానికి ఆపేసేదాన్ని. ఇక పాల ప్యాకెట్ అది లేకపోయే లోపల ఇక మా సిండ్రిల్లాకు కూడా టీ లేవన్నమాట. అంటే నేను ఎప్పుడు పాల ప్యాకెట్ తెచ్చి పెట్టుకుంటా, కొన్ని ఉంటే నేను తాగేసాను వాళ్ళు రాకముందే. ఇంకా సరేలే మేము అందరం వెళ్ళిపోతున్నాం కదా అని ఇంకా తేలేదు, మళ్ళీ వచ్చిన తర్వాత తెచ్చుకోవచ్చులేనని. వాళ్ళంతా కూడా మా సిండ్రిల్లా, మా అన్నపూర్ణ కూడా వచ్చారు కదా. సరే ఇంటికి వెళ్ళి టీ పెట్టుకొని తాగేసి స్నానం చేసి వచ్చేస్తాంలే పిన్ని అని చెప్పేసి వెళ్ళిపోయారన్నమాట. ఇక వీళ్ళు కూడా వచ్చారు కదా. ఇక వీళ్ళంతా వచ్చే లోపల ఇక మా రేవంత్ ఉన్నాడు. మా రేవంత్ని పంపించాను. రేవంత్ పాల ప్యాకెట్ దేవో, టీ పెడతాను, అదే టీ అయినా కాఫీ అయినా కలిపేసుకుందామని పంపించాను. మళ్ళీ అంత లోపల మా బుజ్జి ఫోన్ చేసింది, పిన్ని నువ్వు కూడా రా టీ తాగుదని. ఆల్రెడీ నేను తాగేశాను, అమ్మ వాళ్ళు వచ్చున్నారులే, ఇక్కడ వాళ్ళ కోసము ప్యాకెట్ తెప్పిస్తాను, అదే రేవంత్ని పంపించున్నాను పాల కోసము అని అన్నా. పిన్ని నేను ఇక్కడ చాలా టీ పెట్టేస్తున్నాను అని అన్నది. ఇక వీళ్ళందరినీ కూడా అక్కడికే పంపించాను అన్నమాట. బుజ్జి చాలా టీ పెట్టేసిందంట, అక్కడ రమ్మంటుంది అని చెప్పాను అనమాట. ఇక అందరూ అక్కడికి వెళ్ళారు. ఇక అక్కడికి వెళ్ళి టీలు తాగి ఇక టిఫిన్లు కూడా తెప్పించుకొని తిని, అంటే వాళ్ళు డ్యూటీల నుంచి వచ్చారు కదా మా బుజ్జి, మా జాన్సన్, విమల వాళ్ళంతా. సో అలా అలవాటు అన్నమాట వాళ్ళకి ఏదో ఒకటి తినడం. నేనైతే ఉండిపోతానండి, నేనేమి తిన్నను. ఇక వాళ్ళైతే నిదానంగా టీలు తాగేసి స్నాక్స్ తినేసి ఆ తర్వాత వచ్చేస్తారు, స్నానాలు చేసి నిదానంగానే వెళ్తామండి. అలా అయితే ఒక చిన్న ఫ్యామిలీ ట్రిప్. అంటే మామూలుగా ప్రతిసారి వెళ్తామండి, మామూలుగా ప్రతిసారి ఏమంటారు మార్చిలోనే వెళ్ళే వాళ్ళము. కానీ ఈసారి చాలా లేట్ అయిపోయింది, ఆగస్టులో వెళ్తున్నాము. అప్పటి నుంచి అనుకొని వెళ్దాం అని అనుకొని ఇక లాస్ట్కి ఆగస్టులో అయితే బయలుదేరాము. ఎలాగో ఇప్పుడు 2 డేస్ హాలిడేస్ వచ్చిందనమాట. అంటే ముందు రోజేమో ఆగస్టు 15th అన్నమాట, సాటర్డే. పక్క రోజు సండే కూడా ఉంది కాబట్టి వాళ్ళకి 2 డేస్ హాలిడేస్. ఇక ఈరోజు వెళ్తే రేపు వచ్చేస్తాము, రేపు ఆఫ్టర్నూన్ వచ్చేస్తామండి. ఇక రేపు ఆఫ్టర్నూన్ రెస్ట్ తీసుకొని ఎల్లుండి బట్టలు అది ఇది ఉతికేసుకొని, ఎల్లుండి కూడా సండే కాబట్టి
ఇక మండే నుంచి డ్యూటీలకు వెళ్ళే వాళ్ళకి ఈజీగా ఉంటుందని ఇలా ప్లాన్ చేసుకున్నాం అన్నమాట. ఇంకా వాళ్ళదే లేటు, మా బుజ్జి వాళ్ళదే లేటు. డ్యూటీ నుంచి వచ్చారు కదా, ఇక వాళ్ళు టీలు తాగేసి టిఫిన్లు చేసి తర్వాత వస్తారు. సో వాళ్ళు వస్తే ఇక బయలుదేరేడి. అందరూ వచ్చేస్తున్నారండి ఒక్కొక్కరు. ఇంకా ఒక ఆయన రావాలా, ఇంకొక ఆయన రావాలా. వీళ్ళు ఇప్పుడే వచ్చారండి, ఇంకా వీళ్ళు రెడీ కావాలి ఇప్పుడు. మా లహరి, మా ప్రదీప్, భాను వాళ్ళు కూడా వస్తారమ్మా ఇప్పుడు. ఒక్కొక్కరు వచ్చి ఒక్కొక్కరు పోతూ ఉన్నారు మా బుజ్జి వాళ్ళ ఇంటికి. అంటే మా అన్నపూర్ణ కూడా ఒకేసారి డ్యూటీ నుంచి ఎట్టే వచ్చేసింది అన్నమాట. మా బుజ్జి వాళ్ళ ఇంటికి వెళ్ళుంది. మా ప్రసాద్ అయితే రాడన్నమాట, వెళ్ళిపోతాడు. ఇక మా అన్నపూర్ణ అక్కడ ఉంది కాబట్టి వాళ్ళు ఇంకా రాలేదు. సరే అక్కడికే వెళ్ళి పలకరిస్తానని మా బుజ్జి వాళ్ళ ఇంటికి వెళ్ళారు. ఇక ఇదిగోండి అందరం అయితే వచ్చేసామండి, రెడీ అయిపోయి రోడ్లో ఉన్నాము. ఇదిగోండి ఈ 2 ఆటోలు అన్నమాట. 2 ఆటోల్లో వెళ్ళాలి, సరిపోరు మా జనాలకి. టైం ఏమో 7:20 అలా అయిపోతుందన్నమాట. ఇక రోడ్లో ఆగున్నాము, అంటే మా వినోద్ కోసము. మా వినోద్ అయితే ఇంకా రాలేదు. ఆ అబ్బాయి కోసం అయితే అందరం వెయిట్ చేస్తున్నాం అన్నమాట ఇక్కడే. ఇక అందరం ఇలా రోడ్లో నిల్చొని ఉంటే ఇక పక్కింటి ఆంటీ పలకరిస్తుంది అన్నమాట. ఏంద్రైనా పొద్దుపోయి ఎక్కడికి అని. కొత్త కోటరికి వెళ్తున్నామా ఆంటీ అని చెప్తున్నాను అన్నమాట. సరే జాగ్రత్తగా వెళ్ళరండి ఆయన అంటుంది. అదేనండి, ఇంతవరకు నేను చెప్పలేదు కదా ఏ ఊరికి ట్రిప్కి వెళ్తున్నామనే అన్నాను, కానీ ఎక్కడికి వెళ్తున్నామని చెప్పలేదు కదా. కొత్త కోడూరుకి అండి, ప్రతి ఇయర్ వెళ్తూ ఉంటాము. లాస్ట్ ఇయర్ వెళ్ళలేదనుకుంటా, అంతకుముందు వెళ్ళాము. అంతకుముందు అయితే డే టైంలో వెళ్ళాము. మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చేసాము. అప్పుడు కొంతమంది రాలేదు, మా మంగమ్మ, మా అన్నపూర్ణ రాలేదు అప్పుడు. ఆ సంవత్సరము ప్రతి సంవత్సరం వెళ్తాము, కానీ ఆ సంవత్సరం వాళ్ళకి ఏదో ఇబ్బంది వచ్చి రాలేకపోయారు. అంటే ఇక్కడున్న గ్యాంగ్ అంతా 2 తప్పితే మిగతా వాళ్ళంతా ప్రతి సంవత్సరం వెళ్తూ ఉంటాము. ఈసారి మాత్రం మా సిండ్రిల్లా అలాగే మా పిన్ని వచ్చారన్నమాట. మా సిండ్రిల్లా కూడా ఎప్పుడు రాలేదు, ఇప్పుడే మాతో పాటు వచ్చింది. ఎప్పుడో వచ్చిందంటండి మా బావగారు ఉన్నప్పుడు. మా బావ, మా అత్తమ్మ వాళ్ళంతా వెళ్ళినప్పుడు ఎప్పుడెప్పుడో వచ్చిందంట. అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది. ఎన్నో సంవత్సరాలు అయిపోయిందిలే, అప్పుడెప్పుడో వచ్చిందని చెప్తుంది. మామూలుగా 6:30కి అయినా బయలుదేరేస్తూ ఉంటాము, కానీ ఈ సంవత్సరం మరీ లేట్ అయిపోయిందన్నమాట. ఇక్కడ 7:40 కూడా అయిపోతూ ఉంది. ఇంకా మా వినోద్ రాలేదు. మా వినోద్ కోసం ఎదురు చూస్తూనే ఉన్నాము. ఇక ఎట్టకేళ్ళకి వచ్చేసాడు. ఇక 8 అయిపోయిందండి బయలుదేరే లోపల. చూడండి నైట్ వ్యూ అన్నమాట. ఇది హైవే మీద నుంచి. నేనేం పెద్దగా షూట్ చేయలేదు, జస్ట్ 1-2 బిట్లు అలా షూట్ చేశాను అన్నమాట. ఇక ఇక్కడ హైవే మీద అంటే లారీలు నైట్ టైం అలా ఆపేసుకుంటూ ఉంటారు కదా, అలా అయితే చాలా 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 దూరం ఆగిపోన్నాయండి. ఒకటే రకం లారీలు, ఇదిగోండి ఇలాంటి ట్యాంకర్ లాంటివి చాలా ఉన్నాయండి. చాలా దూరం ఆగిపోయినాయి అన్నమాట ఒకటిగానే. అన్నీ ఈ టైప్ లారీలేనండి, ఈ టైప్ ట్యాంకర్లవి. ఇవేంటి దేనికి సంబంధించిన లారీలు అని అంటే ఆ ట్యాంకర్లలో ఏముంటుందని అంటే మా ఊరు ఒక అబ్బాయి చెప్పాడు. అదే ఇప్పుడు ఫ్లైఓవర్లు కడుతూ ఉన్నారు కదా, రోడ్ల పైన హైవే మీద ఫ్లైఓవర్లు అన్నీ కడుతూ ఉన్నారు కదా, వాటికి సంబంధించినటివి అని చెప్తున్నాడు అన్నమాట అబ్బాయి. అలా చాలా దూరం అయితే ఆగిపోయినాయి అన్నమాట. అంటే ఆఫ్ చేసేసుకున్నారు నైట్ టైము. ఇదేం ట్రాఫిక్ ఏం కాదు, జస్ట్ అలా ఆఫ్ చేసేసుకున్నారు వాళ్ళే పక్కన. దగ్గరకు వచ్చేసేమో అనుకుంటూ వెళ్ళామండి. అంటే కొంచెం ఈ సెంటర్కి వస్తే చాలు, ఇంకొంచెం ముందుకు వెళ్ళి లెఫ్ట్ తిరిగితే సరిపోద్ది అనుకున్నాము. ఇక్కడ ఇదిగోండి ఇది కొత్తగా పెట్టినట్టున్నారు, నెల్లూరు వాళ్ళ అత్తారిల్లు అంట దీని పేరు. అదేదో రెస్టారెంట్ లాగా ఉందండి, అంటే హోటల్లో రెస్టారెంట్ ఉంది కదా, అది పేరు భలే పెట్టున్నారు, నెల్లూరు వాళ్ళ అత్తారిల్లని. అలా అయితే సాంగ్స్ పెట్టుకొని ఆటోల్లో వెళ్తూ ఉన్నాము. నైట్ వ్యూ భలే ఉంటుంది కదా, ఎలాగైనా అంటే నైట్ వ్యూ వేరుగా ఉంటుంది ఆ లైటింగ్స్తో, డే వ్యూ వేరేగా ఉంటుంది కదా. ఇలా అయితే కొంచెం దూరం అక్కడక్కడ మాత్రమే అలా షూట్ చేశాను. ఒక దగ్గర అయితే భలే ఉండిందండి, అది కూడా షూట్ చేశాను అనుకున్నా. అంటే ఫోన్ ఆన్ చేస్తుంది అనుకున్నా, కానీ ఆ ఫోన్ ఆన్ చేయలేదన్నమాట. నేను ఆన్ చేస్తుంది అనుకొని షూట్ చేస్తూ వస్తున్నా, అదైతే ఆన్లో లేదన్నమాట. ఒకసారి అయితే అయ్యో అలా అనిపిస్తుందండి. ఎందుకంటే అంటే వ్యూ బాగున్నప్పుడు అది షూట్ చేయకుండా వదిలేసామనుకోండి, అప్పుడు నేను చెప్పినట్టు అంటే నేను ఆన్లో ఉందనుకొని ఆఫ్ చేసి షూట్ చేశాను కదా, అలాంటప్పుడు అయ్యో అనిపిస్తుంది. అంటే అంత మంచి వ్యూని వదిలేసామే అని అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడైతే మామూలుగా మేము వెళ్ళాల్సిన రోడ్డు కూడా, అంటే మేము వెళ్ళాల్సిన దారి కూడా కొంచెం బ్లాక్ చేస్తున్నారు.
ఎందుకంటే చెప్పాను కదా ఫ్లైఓవర్ కడుతూ ఉన్నారని. ఇక్కడ ఇదిగోండి మేము అటు పక్కకి వెళ్ళాలన్నమాట, అటు సైడ్ నుంచి వెళ్ళాలి. ఇదిగోండి అటు సైడ్ లెఫ్ట్ సైడ్ నుంచి దిగేస్తే అటు వెళ్ళే దారి వస్తుంది, కొత్త కోడూరుకి అటు నుంచి వెళ్ళిపోవచ్చు. కానీ ఇప్పుడు అక్కడ రోడ్డు బ్లాక్ చేస్తున్నారు. ఈ రోడ్లు అదే ఫ్లైఓవర్లు కడుతున్నందువల్ల ఏమో ఇటు దిగామన్నమాట. ఇటు సిటీ లోపలికి వెళ్ళే దారి లోపలికి వెళ్ళి మళ్ళీ అటు రైట్ సైడ్ తీసుకున్నాము. ఇక అక్కడ షాపులు వాళ్ళని అడిగాము, ఇలా కొత్త కోడూరుకి ఇటు పక్కకి వెళ్ళాలంటే ఇటు వెళ్ళండి అని చెప్పారు. ఇక అక్కడి నుంచి వచ్చి ఇదిగోండి ఇక్కడ పెట్రోల్ బంక్ దగ్గర ఆగారు ఆటోలకి పెట్రోల్ కొట్టించుకోవడానికి. ఇక పెట్రోల్ పట్టించుకొని వచ్చేసామండి. ఇదిగోండి 10 అయిందండి వచ్చే లోపల. ఇక రాగానైతే ముందు ఫుడ్, ఆకలి కదా 10 అయిపోయింది. ఇక ఇది క్యాటరింగ్ ఫుడ్డేనండి, మేము వండించుకున్నాం అన్నమాట. బిర్యానీ, రైతా, గోంగూర, చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై అన్నమాట. ఇలా అయితే క్యాటరింగ్ చెప్పేసుకున్నాము వండలేక. గరిటేసి కలిపి బాగా దీంట్లో పెట్టండి. దీంట్లో ఒకటి పెట్టు, కూరలో ఒకటి పెట్టు. గట్టి పెరిగి తెచ్చింది ఆడ కలిపి కలుపుకుంటాం అనమాట. చికెన్ కర్రీ ఫ్రై లాగా ఇదేనమ్మా కర్రీ, ఇది కూడా అదే, అది ఫ్రై లాగా కొంచెం ఫ్రై లాగా ఇది ఇది కొంచెం. ఇలా వెళ్ళినప్పుడు వడ్డించడంలో మా అలెక్స్ భలే హెల్ప్ చేస్తాడండి, ఎప్పుడు అంతే. ఇక మా మాధవి అలా వడ్డిస్తూ ఉంటే మా అలెక్స్ కూడా కర్రీ వేసి మా బుజ్జి మా అలెక్స్ అలా ఇస్తూ ఉన్నారన్నమాట అందరికీ. గాలి అయితే భలే వస్తుందండి. మా అలెక్సే వడ్డించే దాంట్లో ఉంటాడు. అన్నం ఏమేనువా అన్నం వచ్చే మరి లేదు రాదు ఫ్రై మొక్క ఫ్రై పెట్టి అది దీపక పెరిగాయి ఎవరికి అడిగాయి మళ్ళీ ఇలా సెకండ్ టైం అండి ఇలా క్యాటరింగ్ భోజనాలు తీసుకువెళ్ళాము అక్కడికి. ప్రతిసారి మేమే తీసుకువెళ్తాము రకరకాలుగా, అంటే చపాతీలు చేసుకుంటాము, లెమన్ రైసు, వైట్ రైసు, ఇలా బిర్యానీ, చికెన్ అంతా మేమే ఇంట్లో చేసుకువెళ్తాము. ఇలా సెకండ్ టైము. ఫస్ట్ టైము మా జాన్సన్ పెళ్ళప్పుడు అనుకుంటా ఇలా క్యాటరింగ్ తీసుకువెళ్ళాము. మళ్ళీ ఇప్పుడండి ఇలాగా. ఇది ఓన్లీ బిర్యానీ చికెనే కాబట్టి కొంతమంది మా పిన్ని వాళ్ళు ఉండి వైట్ రైస్ పెట్టండి అన్నారు. వైట్ రైస్ లేదు, ఏం లేదు, ఇదేనమ్మా అని చెప్పాము. వడ్డించాయన వీళ్ళిద్దరు వడ్డిస్తున్నారు. తిన్నీలే నిదానంగానే. ఇక తిన్న బిర్యానీ అరగడం కోసమని ఇదిగోండి 2 పెద్దవి ఇవి థమ్స్అప్ బాటిల్ కూడా తీసుకువెళ్ళాము. తినేసి ఇదిగోండి థమ్స్అప్లు తాగుతూ ఉన్నాము. అంటే మేమే తిన్నామండి, ఆటోలు కూడా మా ఊరు ఆటోలే, ఇంకా వాళ్ళు ఉన్నారు. మా వినోద్ వాళ్ళంతా తినలేదు, మా సురేంద్ర వాళ్ళంతా కూడా ఉన్నారన్నమాట. వాళ్ళు అటు వెళ్ళున్నారు, మళ్ళీ వచ్చి తింటారు వాళ్ళు కూడా. మా అలెక్స్ కూడా తినేసాడు ఇప్పుడే. థమ్స్అప్లు అన్నమాట అడిగేదానికి. అదిగోండి అది రిసార్ట్ అండి, ఏదో ఫంక్షన్ ఎవరో పార్టీ చేసుకుంటున్నారు దాంట్లో. ఎవరో మరి బర్త్డే పార్టీనో ఏదో జరుగుతూ ఉంది. బర్త్డే పార్టీనే జరుపుకుంటున్నట్టున్నారులే, డ్యాన్సులు పాటలు వినిపిస్తూ ఉన్నాయన్నమాట. మామూలుగా ఇలా ఓపెన్ ప్లేస్లో ఉండలేనప్పుడు రూములు కూడా తీసుకొని ఉండొచ్చు అక్కడ. ఈరోజు అయితే ఎవరో పార్టీ చేసుకుంటున్నారు అందులో, ఏదో మరి బర్త్డే పార్టీనో ఏదో. నైట్ వ్యూ అన్నమాట. ఇదిగోండి చూసారా, ప్రతిసారి తిన్న వెంటనే అలా వెళ్ళి చుట్టూ ఒక రౌండ్ వేసుకొచ్చేవాళ్ళము, అన్నీ చూసి వచ్చేవాళ్ళము. ఈసారి తిన్న వెంటనే పడకలు వేసుకున్నారన్నమాట. ఇప్పుడైతే గాలి భలే వస్తుందండి, చల్లగా ఫ్రెష్గా భలే వస్తుందన్నమాట. వీడియో అయితే ఇంతటితో ఆఫ్ చేసేస్తున్నా, అంటే లాంగ్ అయిపోతుంది, పైగా నాకు కూడా ఇబ్బందిగా ఉంటుంది వాయిస్ ఓవర్ ఇచ్చి ఎడిటింగ్ చేయాలంటే. అదే కాక చిన్నది పెట్టినా చూడరు, పెద్దది పెట్టినా చూడరు. అక్కడ ఒక బ్యాచ్ అందరం మేమే. ఇక్కడ మా అలెక్స్, ఇక్కడ నేను, ఇదిగో
జోకులు చెప్పుకుంటూ నవ్వుకుంటున్నారు అక్కడ. రేపు రాడా